ఇలా పట్టుకోండి, నా చేతుల్లో ఉన్న దానితో నా అద్భుతం చేయండి అయ్యా. అడగండి దేవుణ్ణి, మీ కొరకు ప్రార్థిస్తాను. ఏ సమస్యతో ఉన్నా పరిష్కారం ప్రక్కనే దేవుడు ఉంచాడు అని విశ్వసించండి. ప్రార్థన. తండ్రి, మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. గిల్గాలులో ఉన్న ప్రవక్తకు అవసరత ఇప్పుడు వచ్చింది. ఆ ప్రవక్త ఆకలి తీర్చడానికి 24 కిలోమీటర్ల దూరం నుండి ముందుగానే ఆ పరిష్కారం వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. అయ్యా, సమస్యకు ముందే పరిష్కారాన్ని సిద్ధపరిచిన దేవుడో, భవిష్యత్తు జ్ఞానివయ్యా. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఎవరు ఏ సమస్యతో పీడించబడుతున్నారో దానికి పరిష్కారం ఈరోజే వారి కళ్ళ ముందు కనబడునుగాక, వారి కళ్ళ ఎదుట ప్రత్యక్షపరచబడునుగాక. యేసు నామం పేరిట ఆ సమస్యకు పరిష్కారం, విడుదల ఈరోజే బిడ్డల జీవితాల్లో కనబడునుగాక. చేతిలో ఉన్న దానితోనే అద్భుతం చేస్తానన్నావు కదా. బిడ్డలు వారి చేతితో పట్టుకున్నారయ్యా. వారి చేతిలో ఏముందో దానితోనే అద్భుతం చేయయ్యా, దానితోనే అద్భుతం చేయయ్యా, దానితోనే అద్భుతం చేయయ్యా. నువ్వు అద్భుతం చేసినందుకు స్తోత్రాలు. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక.